ఛానల్ వ్లాగ్ విత్ ఎంజే. ఈ రోజు ఈ వీడియోలో మనం అయితే N160 అయితే రివ్యూ చేయబోతాం. ఇది వచ్చేసి మనకి 2020. ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ వ్లాగ్ విత్ ఎంజే. ఈ రోజు ఈ వీడియోలో మనం అయితే పల్సర్ N160 అయితే రివ్యూ చేయబోతున్నాం. ఈ బైక్ వచ్చి మన 2024 మోడల్ రీసెంట్ గానే లాంచ్ అయింది విత్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అండ్ E20 మార్కింగ్ తో అయితే రావడం జరుగుతుంది. అండ్ E20 అంటే ఏంటి, ఫుల్ డిజిటల్ కన్సోల్ ఏమేమి ఇన్స్టాల్ అయ్యాయి, 2023 మోడల్ కి 24 మోడల్ కి ఏం తేడా ఉంది, సర్వీస్ కాస్ట్ ఎంత ఉంది, మైలేజ్ ఎలాంటి డ్రైవింగ్ లో ఎలా ఇస్తుంది, మినిమం మైలేజ్ ఎంత, మాక్సిమం మైలేజ్ ఎంత, సెట్టింగ్ కంఫర్ట్, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియో మధ్య మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ బైక్ యొక్క వాక్ అరౌండ్ చూసుకుందాం. ఫస్ట్ ఈ బైక్ హెడ్ లైట్ విషయానికి వస్తే సేమ్ 2023 మోడల్ ఉన్నట్టే ఉంది. సైడ్ లో మనకి 2 DRS ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రొజెక్టర్ లైట్ వచ్చింది విత్ లో బీమ్ అండ్ హై బీమ్ రెండు ఒకటే లైట్ లో ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి వెరీ స్మూత్ ఫినిష్ తో ఇచ్చారు. అండ్ విషయానికి వస్తే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా వెరీ స్టైలిష్ గా డిజైన్ చేశారు. ఇక్కడ చిన్న రెడ్ కలర్ అండ్ వైట్ లైన్ తో సింపుల్ గా డిజైన్ చేశారు, బట్ స్టైలిష్ గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హార్న్ వస్తుంది అండ్ సైడ్ లెగ్ గార్డ్. అండ్ ఇక్కడ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకి 3D లోగోలో పల్సర్ అనే లోగో ఇచ్చారు. అండ్ ట్యాంక్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు. అండ్ వెనకాల చూసుకుంటే మనకి N160 అని చెప్పి 2D లో రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంజన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి మనకి 149cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ విత్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి చైన్ డ్రైవ్ అనమాట, ఓపెన్ చైన్ తో ఉంది. యాజ్ మీకు ఆల్రెడీ చెప్పాను, చైన్ డ్రైవ్ అండ్ ఓపెన్ చైన్ ఉంది కాబట్టి ప్రతి 500 కిలోమీటర్స్ కి మీరైతే లూప్ చేసుకోవాలి, లేకపోతే చైన్ తొందర ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక ఆ టైర్ డెన్సిటీస్ కూడా ఇచ్చారు. ఎంత ఒకవేళ సింగిల్ గా వెళ్తే ఎంత ఉండాలి, విత్ రైడర్ ఎంత ఉండాలి, పిలియన్ రైడర్ తో మొత్తం కూడా ఇచ్చారు. వెనకాల వచ్చేసి మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ మొత్తం మెటల్ తో డిజైన్ చేశారు. అండ్ రైడర్ ఫుట్ రెస్ట్ వచ్చేసి వైబ్రేషన్ అబ్జర్వర్స్ కూడా ఇచ్చారు ఇందులో. అండ్ ఇది వచ్చేసి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ తో కూడా రావడం జరుగుతుంది. వచ్చేసి వెరీ గుడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బైక్ లో మనకి సెంటర్ స్టాండ్ కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ ది బైక్స్ లో ఈ సీసీ సెగ్మెంట్ లో సెంటర్ స్టాండ్ అయితే ఉండదు మోస్ట్లీ. అండ్ ఇట్ సైడ్ విషయానికి వస్తే కనుక సేమ్ అట్ సైడ్ ఎలా ఉందో ఇట్ సైడ్ అలాగే ఉంది. అండ్ బ్రేక్స్ విషయం మాట్లాడుకుంటే కనుక డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ABS తో రావడం జరుగుతుంది. బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆసమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ పక్క వచ్చేసి మనకి శారీ గార్డ్ కూడా ఫుట్ రెస్ట్ అయితే లేదు, బట్ వెరీ గుడ్ క్వాలిటీతో అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇప్పుడు సీట్ విషయానికి వస్తే రైడర్ కి యాజ్ వెల్ as పిలియన్ కి స్ప్లిట్ సీట్ ఇచ్చారు. అండ్ విత్ గుడ్ కుషనింగ్ తో రావడం జరిగింది ఇది. అండ్ ఇప్పుడు ఈ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ విషయానికి వస్తే కనుక 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తో రావడం జరుగుతుంది. అండ్ యావరేజ్ మనకి 45 to 50 ఈజీగా ఇస్తుంది. సో మీకు ఫుల్ ట్యాంక్ రేంజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది, లాంగ్ రైడ్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం డిజిటల్ మీటర్ కన్సోల్కి వస్తే కనుక చూడండి, లాక్ ఆన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ గేర్ ఇండికేటర్ ఉంది, ఇక్కడ స్పీడ్ ఇండికేటర్ ఉంది, ఇక్కడ ఇంజన్ టర్న్ ఆఫ్, ఇక్కడ కెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది, ఇక్కడ ఇంజన్ ఆఫ్ అని చూపిస్తుంది. ఆన్ చేయగానే ఫ్యూయల్ కూడా ఇంత తక్కువ ఉంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూయల్ మీటర్, ఇది వచ్చేసి RPM మీటర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఓడో మీటర్, మొత్తం బైక్ ఎంత తిరిగింది. అండ్ ట్రిప్ B కూడా ఇందులో ఆఫర్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ABS లైట్ అండ్ ఇది వచ్చేసి ఇంజన్ సింబల్. అండ్ ఇది వచ్చేసి సర్వీస్ దగ్గర పడింది అన్నట్టు ఒక ఇండికేషన్ కూడా ఇస్తుంది. అండ్ న్యూట్రల్ లైట్ అన్ని కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడు మనకి బైక్ స్టాండ్ లో వేస్తుంది, రెస్ట్ లో ఉంది కాబట్టి వేవ్ చూపించట్లేదు. ఇవన్నీ కూడా వెరీ గుడ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు ఇందులో. బైక్ యొక్క మనము మెయింటెనెన్స్ డీటెయిల్స్ నుంచి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ థింగ్ మనకి మెయింటెనెన్స్ అంటే గుర్తు వచ్చేది మైలేజ్. ఈ బైక్ మైలేజ్ మనకి ఎంత ఇస్తుంది అంటే, ఇన్ కేస్ ట్రాఫిక్ లో బంపర్ ట్రాఫిక్ లా లేదా ర్యాష్ గా తీసినా 40 to 45 యావరేజ్ ఇస్తుంది. ఇన్ కేస్ మీరు ఎకనామీలో స్మూత్ గా రైడింగ్ చేసినట్టయితే కనుక 45 to 50 ఏమో 50 ఎబో కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇది ఒక 160cc ఇంజన్ కాబట్టి. ఇన్ కేస్ మనకి 14 లీటర్స్ ఉంది కాబట్టి 500 అప్రాక్స్ అయితే మనకి ఫుల్ ట్యాంక్ రేంజ్ అయితే ఈజీగా ఇస్తుంది, ఫుల్ ట్యాంక్ ఎంపీ ట్యాంక్. అండ్ ఫిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ పిలియన్ అయితే కొంచెం అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది పిలియన్ విషయంలో. ఇన్ కేస్ మీకు గర్ల్ ఫ్రెండ్స్ కనుక ఎక్కించుకోవాలనుకుంటే మీకు చాలా రైడర్ కార్డ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ బైక్ యొక్క లాంగ్ రైడ్ రివ్యూ తీసుకున్నట్టయితే కనుక పవర్ లాగింగ్ అయితే ఎక్కడ ఉండదు, ఈజీగా మీరు లాంగ్ రైడ్ కి తీసుకెళ్ళొచ్చు. బట్ ఇది ఒక 160cc ఎయిర్ కూల్డ్ కాబట్టి ఎవ్రీ 200 కిలోమీటర్స్ మ్యాక్స్ టు రెస్ట్ అయితే బైక్ అయితే మీకు ట్రబుల్ ఇస్తుంది. దీని గురించి కూడా లాంగ్ రైడ్ గురించి కూడా వీడియో చేస్తాను, ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఒకవేళ ఏ హైట్ పర్సన్స్ తీసుకోవాలని కూడా చూపిస్తాను. చూడండి, నా హైట్ అయితే 5'11".
5'11" హైట్కి బైక్ అయితే ఇలా ఉంది. సో కాలేజ్ 5'7" దాకా ఉన్న డిస్కౌంట్ అంతగా తక్కువ కనుక మీరు ఈ బైక్కి ఆప్షన్ పెట్టుకుంటే బెస్ట్. అంటే ఇప్పుడు మనం ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బైక్ యొక్క మనం ప్రోస్ అండ్ కాన్స్ విషయం మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోస్ విషయానికి వస్తే కనుక ప్రోస్ ఎక్కువ ఉన్నాయి బైక్ లో. ఫస్ట్ గుడ్ రైడింగ్ పోస్చర్, వెరీ స్టిఫ్ అండ్ కంఫర్టబుల్ రైడర్ డ్రైవింగ్ అయితే ఉంది ఇందులో. రైడర్ డ్రైవింగ్ అయితే మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పాను కదా, హ్యాండిల్ టు షోల్డర్, షోల్డర్ టు లెగ్, మళ్ళీ లెగ్ నుంచి షోల్డర్, ఈ మూడు వచ్చేసి మనకి రైడర్ డ్రైవింగ్ ఉంటుంది అనమాట. సో ఇదైతే వెరీ కంఫర్టబుల్ గా ఉంది. లాంగ్ రైడ్స్ లో 200 కిలోమీటర్స్ అలిసిపోకుండా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రో. సెకండ్ ప్రో వచ్చేసి బెస్ట్ కుషనింగ్ ఉన్న సీట్. ఇన్ని కిలోమీటర్ రైడ్ చేసినా కూడా డైరెక్ట్ వరంగల్ కి 160 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ చేసాడు బైక్ ఓనర్. అప్పటికి కూడా బ్యాక్ పెయిన్ కానీ బంప్ పెయిన్ కానీ ఇలాంటి బేసిక్ ఫీచర్స్ ఏమీ రాలేదంట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మైలేజ్ అండ్ మెయింటెనెన్స్. ఈ బైక్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇది బెస్ట్ మెయింటెనెన్స్ ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ కి అయితే అఫోర్డబుల్ అయినా చెప్పవచ్చు. అండ్ ఫిఫ్త్ విషయానికి వస్తే కనుక ఫుల్లీ డిజిటల్ కన్సోల్. మనం ప్రతిసారి ప్రతి ఒక్కరు అడిగిందే సెమీ డిజిటల్ కాకుండా ఫుల్లీ డిజిటల్ కావాలి, ఎందుకంటే ప్రైస్ పెడుతున్నాం కదా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కాన్స్ విషయం మాట్లాడుకుందాం. కాన్స్ వచ్చేసరికి ఈ సెగ్మెంట్ లో ఇది వచ్చేసి హై ప్రైస్ కింద ఉంటుంది మనకి. ఇది వచ్చేసి బైక్ వచ్చి మనకి 1.7 lakh అయితే పడింది విత్ ఆల్ ఫిట్టింగ్స్. సో 160cc 1.7 అంటే హై ప్రైస్ అని చెప్పవచ్చు. బట్ ఏవైతే ఫీచర్స్ ఇందులో ఇచ్చారో, ట్రాక్షన్ కంట్రోలింగ్ ఉంది మనకి, హెవీ స్పిన్నింగ్ ని కంట్రోల్ చేయడానికి, అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, కాల్స్ అవన్నీ కూడా మనం బండి ఆపించుకోకుండా డైరెక్ట్ ఇందులోనే చూసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది, సేఫ్టీ ఫీచర్స్ రావడం. సో ఈ మూడింటికి ప్రైస్ అయితే వర్తే. బట్ 160cc అన్నట్టు హెవీ అది కాదు, ఫీచర్స్ తెలుసుకుంటాం కాబట్టి ఇది ఓకే. అండ్ దేనికి మించి కాన్స్ అయితే బైక్ లో ఏం లేవు. బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, ఏది లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి. ఇంకోటి బెస్ట్ సిట్టింగ్ కంఫర్ట్ ఉంది. ఇంకా వేరే ఏం లేవు. ఇనిషియల్ పికప్ కూడా బాగుంది, మీకు ట్రాఫిక్ లో రైడ్ చేయాలంటే చాలా బాగుంటుంది. ఇంకా పిలియన్ విషయం నాకు ఆల్రెడీ చెప్పాను వాకరౌండ్ లో. పిలియన్ మాత్రం కొంచెం తగ్గదు. మీ మదర్ని కానీ సిస్టమ్ ఎక్కించుకోవాలంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. ఇన్ కేస్ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా ఎక్కించుకోవాలంటే పర్లేదు, కానీ ఇన్ కేస్ మదర్ ఏమైనా హై ఏజ్ పీపుల్ ఎక్కించుకోవాలంటే మాత్రం స్ట్రగుల్ అవుతారు. ఓన్లీ కార్న్ అయితే పిలియన్ ఒక్కటి నెక్స్ట్ లో బెటర్ చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్. ఓకే, ఇంకో లాస్ట్ కార్న్ ఏంటంటే 1.7 పెట్టినప్పటికి కూడా మనకు అన్ని హాలోజన్ ఇండికేటర్స్ అయితే రావడం జరిగింది. హెడ్ లైట్ అండ్ టైల్ ల్యాంప్ అయితే ప్రొజెక్టర్ LED వచ్చింది, కానీ ఇండికేటర్స్ మాత్రం హాలోజన్. ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కటి హాలోజన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక్కటి ఇంప్రూవ్మెంట్ చేస్తే బెటర్ నా ఫీలింగ్. సో చాలా మంది రిజెక్ట్ చేసేది దీని గురించి.